2020వ సంవత్సరం క్రిస్మస్ మనందరి జీవితాల్లోనికి నూతన ఉత్సాహాన్ని తీసుకుని వస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. క్రీస్తును ఆరాధించుట ద్వారా ఎలా ఈ సంతోషాన్ని మనం పొందగలం? క్రిస్మస్ నాడు నూతన వస్త్రాలతో ఆలయంలోనికి అందరూ ప్రవేశించారు. నూతన వస్త్రాలతో పాటుగా నూతన హృదయం ఆరాధనకు ఎంతో అవసరం. ఈ నూతన హృదయం ఎలా వస్తుంది అనే ఆలోచన ఈ దినపు లేఖనాల ద్వారా మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించి సమస్తము క్రొత్తవాయెను. క్రీస్తులో ఉంటే ఈ నూతనత్వం ఎలా వస్తుంది? పాతవి ఎలా గతించిపోతాయి? పాతవి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన ఆశల కొద్దీ మన ఇచ్చ చొప్పున మనం జీవితంలో అలవాటు చేసుకున్న విధానాలు చాలా ఉన్నాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కావచ్చు, మన అనుకూలం కోసం మనం ఏర్పాటు చేసుకున్న అలవాట్లు కావచ్చు, లోకంలో అందరిలా లేదా అందరికంటే బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒకరిని చూసి ఒకరు, ఒకరిని పోల్చుకొని ఒకరు వారికంటే వీరికంటే ఇలా ఉండాలి అనుకుంటూ చాలా అలవాట్లు మన బ్రతుకులో నేర్చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మన బ్రతుకులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు వాటిని ఆలోచిస్తుంటాం, కానీ వాటిని గురించి హృదయంలో సంతోషించలేకపోతూ ఉంటాం. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా అని భక్తుడు కీర్తిస్తాడు. మనిషి భౌతికంగా చాలా సంతోషాలు పొందొచ్చు, కానీ మనస్సు ఆనందించిన క్షణం ఆ మనిషి జీవితంలో నిజాయితీ. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, వస్తువులను బట్టి, అలవాట్లను బట్టి, నూతన విషయాల సేకరణను బట్టి మనం ఆనందిస్తుంటాం. కొత్త బట్టలు వేసుకుంటే ఆనందం, ఏవో కొత్త కొత్త విషయాలు చూస్తే ఆనందం. కానీ మనస్సు నూతన పరచబడినప్పుడు వచ్చే ఆనందం ముందు ఇవన్నీ వ్యర్థమే. సో మనస్సు నూతన పరచబడటం అనేది చాలా ముఖ్యం. మనస్సు ఎలా నూతన పరచబడుతుంది అంటే, నీ హృదయంలో ఉన్న పాత స్వభావ సిద్ధమైన తలంపులను తీసివేసి క్రీస్తును నీ హృదయంలో జన్మింప చేసుకునే సందర్భం ఏదైతే ఉందో అది హృదయానికి నూతనత్వాన్ని ఇస్తుంది, నూతన సంతోషం ఇస్తుంది. బహుశా ఈరోజు ఈ ఆరాధన కోసం మీరు ఎన్ని రోజులుగా సిద్ధపడుతున్నారో ఒకసారి గమనించండి. కొత్త క్యాలెండర్ మనం చేతిలో తీసుకోగానే మనకు తెలుసు క్యాలెండర్లో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ చేసుకుంటారు అని. కానీ మళ్ళా ఆ క్యాలెండర్ తెరిచి చూస్తాం, తేడా వస్తుందా? డేట్ మారుద్దా? వారం మారొచ్చేమో, మంత్ మారదు కదా. ఏదేమైనా డిసెంబర్ మంత్ అంతా క్రిస్మస్ చేసుకుంటూ ఉంటారు. కొత్త క్యాలెండర్ వచ్చిన వెంటనే మన బర్త్డే ఉన్న మంత్ చూసుకుంటాం.
తెలియని మనసులో సంతోషం వేస్తుంది. మన వాళ్ళ డేట్స్ ఏం మారా కదా, మనకు తెలుసు కదా, మనం ఎప్పుడు పుట్టామో ఏ మంత్లో పుట్టామో డేట్ తెలుసు. చాలాసార్లు మనం గమనిస్తే ఇటువంటి చిన్ని చిన్ని చర్యలు హృదయానికి సంతోషాన్ని కలిగిస్తాయి. అట్లాగే ఈ క్రిస్మస్ పండుగ నాడు పాత వాళ్ళందరినీ కలుసుకొని, దూరమైన వాళ్ళందరినీ కలుసుకొని, మనకు శత్రుత్వంతో దూరమైన వాళ్ళు, మనల్ని దూరం చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ తెలియకుండానే గ్రీటింగ్స్ చెప్పి హృదయం సంతోషాన్ని పొందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పై పై పోకడలు మనం ఎన్ని చేసుకున్నా వచ్చే సంతోషం కంటే హృదయం పొందే సంతోషం వేరు. ఆ హృదయంలో ఉన్న సంతోషాన్ని మానవులకు అందించడానికి దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో భాగమే క్రీస్తు జయంతి, క్రీస్తు జన్మదినోత్సవం. డిసెంబర్ 25నే ఇది జరిగిందా అని చాలా మంది తెలివిగా ప్రశ్నిస్తున్నాం అనుకుంటారు. సాతాను అడుగుద్దు కదా, ఇది నిజమా అని. ఇటువంటి వాళ్ళు అటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇది నిజమా, డిసెంబర్ 25నే క్రీస్తు జన్మించాడా? నిజమే. మరి సాతానుకు ఆ ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడా లేదా అనే మీమాంస కంటే క్రీస్తు నీ బ్రతుకులో జన్మించాడా అనేది చాలా ముఖ్యం. గడిచిన 70-80 సంవత్సరాల క్రితమే పుట్టిన వాళ్ళు సరిగ్గా వాళ్ళ బర్త్డే చెప్పలేరు, కరెక్ట్గా చెప్పలేరు. ఏదో కాస్త 1950-45 తర్వాత పుట్టిన వాళ్ళే డేట్ ఆఫ్ బర్త్లు రాసుకుంటున్నారు. 1930s పుట్టిన వాళ్ళకి పెద్ద డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. కొన్ని ప్రముఖమైన కుటుంబాలకు మాత్రమే తెలుసు, సాధారణ ప్రజలకు తెలియవు. సాధారణ ప్రజలకు ప్రత్యేకంగా ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఇవాళ వాక్యంలో ఉన్న గొప్ప సత్యం ఏమిటి అంటే, యేసుక్రీస్తు శీతాకాలంలో పుట్టాడు అనే సత్యం మాత్రం అందరికీ తెలుసు. ఎందుకంటే నిన్న క్రిస్మస్ వేడుకలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ వేడుకలో ఉన్న సత్యం ఏమిటి అంటే, ఆసియా ఖండంలో యెరూషలేములోని బెత్లెహేములో మిడ్ వింటర్ సీజన్. మిడ్ వింటర్ సీజన్ అంటే ఖచ్చితంగా వాళ్ళ హిబ్రూ క్యాలెండర్ ప్రకారం ఇదే కాలం. మనకు డిసెంబర్ అనుకున్నాం. మరి 2000 సంవత్సరాల క్రితం క్యాలెండర్ డేట్స్ ని చాలా తక్కువ మంది నోట్ చేసుకున్నారు. అయితే కాలం చెప్తారు. మనం కూడా పూర్వం మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే, మా వాడు కోతలప్పుడు పుట్టాడండి, నాట్లప్పుడు పుట్టాడండి. అంటే వ్యవసాయ కుటుంబాలు ఎప్పుడు పుట్టాడు పిల్లవాడంటే, కోట్లప్పుడు పుట్టాడు, నాట్లప్పుడు పుట్టాడు, లేదు వరద వచ్చినప్పుడు పుట్టాడు, తుఫాన్ వచ్చినప్పుడు పుట్టాడు. అంటే అప్పుడేదో ఒక నేషనల్ కెలామిటీ కానీ, ఒక ఫెస్టివల్ అకేషన్ కానీ, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ సీజన్లో పుట్టారు అని చెప్పేవాళ్ళు. అలాగే యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా పాలస్తీనాలో మిడ్ వింటర్ సీజన్. వింటర్లో కూడా కొన్నిసార్లు మనం చూస్తే
ఆ మిడ్ వింటర్ అన్నప్పుడు టెంపరేచర్స్ కూడా మనకి జ్ఞాపకం వస్తుంటాయి. బహుశా నిన్నో మొన్న అనుకుంటాను మన హైదరాబాద్లో -4 కూడా రికార్డ్ అయిందిట కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో. ఎక్కడో తెలియదు, బహుశా వాటర్ సోర్స్ ఎక్కువ ఉందేమో. మన ఏరియాలో 4 రికార్డ్ అయింది. ఇక్కడే ఒక చోట -4 వెళ్తే మరొక చోట 4 వచ్చింది, కొన్ని చోట్ల 0 ఉంటుంది. కానీ ఓవరాల్ గా అటువంటి సీజన్ 3 డేస్ 4 డేస్ ఉంటుంది మిడ్ వింటర్ అన్నప్పుడు. అట్లాగే మిడ్ సమ్మర్ అంటాం మనం. మిడ్ సమ్మర్ లో రోహిణి కార్తె వచ్చినప్పుడు ఆ 1 వీక్ ని భయంకరమైన సమ్మర్ సీజన్ గా మనం ట్రీట్ చేస్తాం. అప్పుడు పుట్టిన వాళ్ళని రోహిణి కార్తెలో పుట్టారండి అని చెప్తాం. అంటే మిడ్ సమ్మర్, మిడ్ వింటర్, మిడ్ రైనీ సీజన్, అంటే డీప్ గా ఆ డేట్స్ ఉన్నప్పుడు. సో క్రీస్తు జననం కూడా అటువంటి మిడ్ వింటర్ లో జరిగింది. తారీఖు 25 అంటానికి కారణం ఏంటంటే ఇది జూలియస్ క్యాలెండర్, ప్రపంచం అంతా వాడుతున్న క్యాలెండర్. హిబ్రూ క్యాలెండర్ వేరు. హిబ్రూ క్యాలెండర్ ప్రకారం వారు దీపాల పండుగ చేసుకునే కాలంలో క్రీస్తు జన్మించాడు. హానోక్ ఫెస్టివల్ అంటాం. ప్రతి ఇశ్రాయేలు కుటుంబంలో కూడా ఈ మిడ్ వింటర్ ఏదైతే ఉంటుందో ఆ మిడ్ వింటర్ సీజన్లో బాగా చిల్డ్గా లోకం అంతా మారిపోతున్నప్పుడు వాళ్ళకి వేడి అవసరం. ప్రతి ఇంటికి వాళ్ళు 6 కిటికీలు ఉంచుకుంటారు. ఈ మిడ్ వింటర్ సీజన్లో ప్రతి కిటికీలో ఒక క్యాండిల్ని వెలిగిస్తారు, లేదా ఒక దీపాన్ని పెడతారు. ఇట్లా 7 రోజులు వాళ్ళు ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ వెలిగించుకుంటూ వెళ్తారు. అనగా వారం రోజులు. సో 6 కిటికీల్లో ఉండే దీపాలు 6 రోజులు వెలుగుతూ ఉంటే 7వ దీపాన్ని వారి ఇంట్లో మధ్యలో వెలిగించుకొని ఆ రోజున దీపాల పండుగ చేసుకుంటారు. బహుశా ఏమిటి అంటే ఈ మిడ్ వింటర్లో ఆ కోల్డ్ అండ్ చిల్డ్ టెంపరేచర్ని పోగొట్టుకోవడానికి ఆ గృహం అంతా వేడి చేసుకునే పండుగ అది. బహుశా అటువంటి కాలంలో యేసు ప్రభు జన్మించాడు. కాబట్టి ఈ మిడ్ వింటర్ ఎవ్రీ ఇయర్ డేట్స్ మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి యూనివర్సల్ గా ప్రపంచం అంతా ఒకరోజే చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ 25వ తారీఖు కాన్స్టంటైన్ నోబుల్ కాలంలో జ్ఞాపకం చేయబడింది. అంతేకాని ఇదే ప్రమాణికం అని కాదు. ప్రశ్నించేవారు ప్రశ్నించుకుంటూ ఉంటారు, కానీ విషయం మాత్రం ఒకటే. కుటుంబాలలో ఈ చలిదనాన్ని పోగొట్టుకునే వేడిమి ఇచ్చిన కాలం, చీకట్లో ఉన్న వారికి అత్యంత వెలుగును ప్రసరించిన కాలం, అంధకారపు బ్రతుకుల్లో ఉన్నవారు వెలుగులోనికి నడిపించబడిన కాలం క్రీస్తు జన్మించిన కాలం. కాబట్టి క్యాలెండర్లో డేట్లను ప్రశ్నించుకోవటం కాదు. నీ హృదయంలో ఉన్న అంధకారం ఎప్పుడు వెలిగించబడిందో ఆ రోజే క్రిస్మస్. బహుశా ఇది డిసెంబర్ 25న మాత్రమే జరిగేది కాదు. మన పాత బ్రతుకుల్లో ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి పవిత్రుడైన దేవుని వెలుగును నీ హృదయంలో ఎప్పుడు వెలిగించుకుంటావో అప్పుడు నూతన జన్మ, నూతన ఉద్దేశం నీ జీవితంలోనికి వస్తాయి. అలా పాతవి గతించి క్రీస్తునందు నూతన సృష్టి కావడమే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తును ఆరాధించడం కేవలం డిసెంబర్ 25న మాత్రమే కాదు సుమా. మన చీకటి బ్రతుకులోంచి వెలుగులోనికి రావాలని నీవనుకుంటే క్రీస్తు
నీ బ్రతుకులో జన్మించాలి. ఆ వెలుగు నీ హృదయంలో ఉదయించాలి. సో క్రైస్తవ సంఘం సంవత్సరానికి ఒకసారి దీన్ని వేడుకగా జరుపుకుంటుంది. ఈ వేడుక మనమందరం కూడా సత్సంబంధాలతో జీవించడానికి, ఈ వేడుక ద్వారా గడిచిన సంవత్సరం అంతా మన మధ్య ఉండిన అరమరికలను తొలగించుకొని ఆనందించడానికి. గమనించండి, ఈ క్రిస్మస్ కోసం చాలా మంది ఎందుకు వెయిట్ చేస్తారంటే శత్రువుకి గ్రీటింగ్ చెప్పడానికి వెయిట్ చేస్తారు. చాలా రోజులు మనం కొంతమందితో శత్రుత్వం మెయింటైన్ చేస్తాం. ఎప్పటికప్పుడు వాళ్ళతో ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలని ఆలోచిస్తుంటాం. అకేషన్ కోసం వెయిట్ చేస్తాం. ఇటువంటి పండుగలు కొన్ని ముఖ్యమైన సందర్భాలు అందుకు సహకరిస్తాయి. మన గృహాల్లో పెళ్ళిళ్ళు లేదా ఏదేదో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు దూరమైన వాళ్ళని కూడా పిలుచుకుంటాం, దగ్గర చేసుకుంటాం. కాబట్టి ఈ క్రిస్మస్ లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూరస్తులందరినీ దగ్గరకు చేసే వేడుక. దేవునికి దూరమై లోకానికి చేరువై లోకపు చీకటిలో బ్రతుకుతూ ఉన్న వారిని దేవుని వెలుగులోనికి దరిచేర్చే పండుగే ఈ క్రిస్మస్ పండుగ. ఇది ఎలా అన్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం ఇవాళ చదువుకున్న వాక్య భాగంలో 18వ వచనం, ఎవడు ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఈ దైవత్వపు గుణాన్ని ఏ మనిషి ఎప్పుడూ చూడలేదట. దేవుని గురించి చెప్పమంటే ఎవరి అనుభవాన్ని వాళ్ళు చెప్తారు. దేవుడు అందరికీ ఒకే రకంగా అర్థం కాడు. ఎవరి బ్రతుకులోంచి వారు దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. కానీ సార్వత్రికంగా దేవుడు అర్థం కావాలి అంటే అందరి అభిప్రాయాలు తీసుకొని మనం మ్యాచ్ చేయలేం. కాబట్టి దేవుని యొక్క గుణం ఎలా ఉంటుంది అనే దానికి ఒక ప్రతీకగా దేవుడు మానవాళిని సృష్టించుకున్నాడు. ఈ సృష్టి ప్రారంభించిన దేవుడు ఆదామును ఏర్పాటు చేసుకొని ఆయన గురించి మాట్లాడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే తన పోలిక తన స్వరూపం. మానవుడు ఎవరి పోలిక? ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. కానీ దేవుని పోలిక, దేవుని స్వరూపంగా సృష్టించబడిన మానవుడు, బయలుపరచబడిన మానవుడు అనగా దేవుడు తన స్వరూప స్వభావాలను ఈ ప్రకృతిలో మానవులోనే చూడాలని కోరుకున్నాడు. కానీ ఓ మానవ, దేవుని స్వభావం నీలో ఉందా? మానవుడు తన స్వకీయమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని స్వార్థానికి వేడవబడి తన బ్రతుకులోనికి దైవత్వాన్ని చూపించాల్సిన చోట అపవాది గుణాలను నేర్చుకున్నాడు. తద్వారా దేవునికి దూరమైపోయాడు, దైవత్వాన్ని దూరం చేసుకున్నాడు. దైవత్వానికి, దైవ గుణాలకు దూరమై లోకంలో ఉన్న అగచాట్ల పాలై అప్పుడప్పుడు స్వల్పంగా అల్పంగా వచ్చిపోయే సంతోషాలతో తృప్తి పడలేక అసంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గమనించండి, లోకాన్ని మనం ఎంతైనా సంపాదించుకుందాం, హృదయం సంతోషించదు. హృదయం సంతోషించే సందర్భాలు కొన్నే ఉంటాయి. లోకంలో సంపాదించుకున్న ధాతువులు ఏవైనా సరే హృదయానికి సంతోషాన్ని ఇవ్వలేవు, అసంతృప్తిని కలిగిస్తూనే ఉంటాయి. కానీ హృదయానికి సంతోషాన్ని ఇచ్చే సందర్భం ఒక్కటే, నీవు ఊహించలేంది, నువ్వు సాధించలేంది
ఒక వరంగా నీకు దొరికినప్పుడు హృదయం సంతోషిస్తుంది. మనం సాధించిన వాటితో మనం సంతోషపడలేమండి. కానీ తెలియకుండానే దేవుడు మనకు తన ఉచిత కృపగా ఇస్తాడు. ఎంతో సంతోషిస్తాం. ఇవాళ లేఖన భాగాల్లో ఆ సత్యం జ్ఞాపకం చేయబడింది. తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చేశాడు ఆయన. ఎలా ఇచ్చాడు? ఎవరు అడగలేదే. కానీ ఆయనే తన స్వరూప స్వభావాలను పోగొట్టుకుంటున్న మానవాళిని చూసి తిరిగి ఈ మానవ జాతిలో తన స్వరూప స్వభావాలు ప్రతిష్ఠ చేసుకోవాలని తన అద్వితీయ కుమారుణ్ణి యందు తన గుణాలను బయలుపరుచుకున్నాడు. అంటే క్రీస్తును గమనించడం, క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును చదవడం, క్రీస్తును వినడం అంటే దైవత్వాన్ని గమనించడం. క్రీస్తును ఎవరైతే వింటారో, చూస్తారో, క్రీస్తు వలె ఎవరు బ్రతుకుతారో వారు దైవత్వపు గుణాలు కలిగిన వారని అర్థం. అందుకు ఆయన బయలుపరిచాడట. ఎలా బయలుపరిచాడు? ఎందుకు బయలుపరిచాడు? అవసరం ఏంటి అంటే మీకా ప్రవక్త ఇవాళ చెప్పిన సత్యం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములను నువ్వు స్వల్పమైన దానమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దేవుని ప్రత్యక్షత సర్వవేళలా సర్వకాలాల్లో ప్రత్యక్షపరచబడుతూ ఉంది. గమనించట్లా, మనం అర్థం చేసుకోవట్లా. భాషా భేదాలు, మత భేదాలు, కుల భేదాలు, వర్గ భేదాలు, వైషమ్యాల మధ్య దైవత్వపు గుణాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అన్నాడు ఆయన. మనమేమో యుగాంతం యుగాంతం అంటుంటాం. యుగాంతం లేదు, శాశ్వత కాలం. దేవుడు ఈ సృష్టిని చేసుకుంది దీన్ని శాశ్వతంగా కొనసాగించుకోవడానికి, మానవ జాతి అంతరించిపోవడానికి కాదు. మానవ జాతి అంతరించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ మానవ జాతిని నవీనపరుచుకుంటూ ఉన్నాడు. మానవ గుణలక్షణాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉన్నాడు. శాశ్వత కాలం వరకు వారిలో తాను జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మానవునిలో జీవించడమే దేవునికి ఇష్టం. మానవతను నాశనం చేయడం దేవునికి ఇష్టం లేదండి. అది అపవాదికి ఇష్టం. నాశనం అనేది ఎప్పుడు అపవాదికి ఇష్టం. శాశ్వత కాలం మానవతను బతికించాలి, ఆ మానవతలో తాను జీవించాలని దేవునికి ఇష్టం. కాబట్టి అనాదిగా ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. రకరకాలుగా అది బోధించబడింది. మీకా ప్రవచనం అదే. ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఎలా ఉంటుంది అంటే మీకా ప్రవచనం చెప్పాడు. శేషించిన వారు తిరిగి వస్తారు అన్నాడు ఆయన. అంటే మిగిలి ఉన్నవారు, శేషించిన వారంటే మనం గడిచిన 10 మాసాలు మన భారతదేశంలో, సంవత్సర కాలం ప్రపంచ దేశాల్లో, పోయిన అడ్వెంట్లోనే కరోనా అనౌన్స్ చేయబడింది చైనా దేశంలో. అంటే ఈ అడ్వెంట్, ఈ క్రిస్మస్కి సంవత్సరం అయింది. మన దేశంలో కాస్త అటు ఇటు కాస్త లేటుగా వచ్చింది. బహుశా ఎక్కువ ఉంటుందేమో, లేటుగా వచ్చింది కదా, మళ్ళీ సెకండ్ అంటున్నారు. ఈ సంవత్సర కాలం అంతా ప్రపంచం అనారోగ్యం పాలైంది. అనారోగ్యం పాలైన ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని కూర్చుకోవడానికి
కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు చేయబడ్డాయి. ఆరోగ్యంగా బ్రతకడం ఎంతమందికి ఇష్టం? ఆరోగ్యంగా బ్రతకడం ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరికీ ఆరోగ్యంగా బ్రతకాలనే ఇష్టం కదా. మరి ఆరోగ్యంగా నువ్వు బ్రతకాలంటే ఆరోగ్యంగా ఉండే విధానాలను నువ్వు అలవాటు చేసుకోవాలిగా. ఆలయానికి వచ్చేటప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని రండి అంటే నేను గమనించా. నిన్న వేడుకలో బయట నుంచొని ఇద్దరు ముగ్గురు గమనించా. ఏదో మొక్కుబడిగా చూసుకొని వస్తున్నారు. అది వాళ్ళ ఆరోగ్యమే కదా. కొంతమంది మేము శుభ్రంగా ఉన్నామండి, మళ్ళీ కడుక్కోవాలా ఏంటి? తెలియదు కదా అనారోగ్యం ఎప్పుడు ఎలా వచ్చి మనల్ని ముట్టుకుంటుందో. ఆ కరోనా క్రిమి ఎలా తాకుతుందో తెలియదు మనల్ని. అంత జ్ఞానం మనకు లేదు, జాగ్రత్త తప్ప. అలాగే పాపము అనే క్రిమి మన బ్రతుకులో ఎలా తగులుతుందో మనకు తెలియదు, జాగ్రత్త పడాలి. చీకటి మనల్ని ఎలా కబళిస్తుందో మనకు తెలియదు, వెలుగును మనతో ఉంచుకోవాలి. సో ఈ వాక్య భాగం జ్ఞాపకం ఏం చేస్తుందంటే, ప్రత్యక్షమవుతున్న ఆ దేవుని సుగుణాలను ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి బ్రతుకులో. సో పురాతన కాలం నుంచి ఆ దేవుని యొక్క గుణగణాలు అనేకుల ద్వారా బయలుపరుస్తున్నాడు. ఈ కాలంలో క్రీస్తు ద్వారా బయలుపరిచాడు. సో కాబట్టి క్రీస్తు జన్మించిన విశేషంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఇది క్రీస్తు శకం, కృపాకాలం. ఇప్పుడు కరోనా కాలం అని పేరు పెట్టాం. ఈ కరోనా కాలంలో మరొకసారి క్రీస్తు యొక్క స్వచ్ఛత, శుభ్రత మన జీవితంలో ప్రవేశిస్తే, కరోనాకు ఎలా శానిటైజ్ చేసుకొని మన ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నామో, క్రీస్తును హృదయంలో జన్మింపజేసుకుంటే మన బ్రతుకులు శాంక్టిఫై అయిపోతాయి. క్రీస్తు గుణాలు మనను క్లెన్సింగ్ ద్వారా పవిత్రంలోకి నడిపిస్తాయి. మనందరికీ బాగా కంటత వాక్యం, మీ దేవుడు అయిన యెహోవా పరిశుద్ధుడు కనుక, రాధా కంటత, మీరును పరిశుద్ధులై ఉండుడి. అనగా దేవుడు తన గుణాన్ని మానవుల్లో పరిశుద్ధతతోనే పోల్చాడు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కోడేగా వస్తుంది, పరిశుభ్రంగా ఉండండి, పరిశుభ్రంగా ఉండండి. పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటే దైవ స్వరూపాలుగా ఉంటారు. ఈ కరోనా క్రిస్మస్, కరోనా క్రీస్తును ఆరాధిస్తోంది. ఇప్పుడు కరోనా పరిశుభ్రత నేర్పుతోంది మనకి. ఈ కరోనాలో వచ్చిన ఈ క్రిస్మస్ పరిశుద్ధత నేర్పుతోంది మనకి. నేర్చుకుంటావా? గడిచిన 8-10 మాసాలుగా నేర్చుకుంటున్నావా? ఇంకా నేర్చుకోలేదా? ఇంకా మాస్క్ పెట్టుకోవాలంటే మొహమాటం. ఖచ్చితంగా 10 మందిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, మీకు నాకు మధ్య 20 అడుగులు ఉంది కాబట్టి నేను మాస్క్ పెట్టుకోలేదు. కానీ కనీసం 2 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళు మాస్క్ ప్రస్తుతానికి అవసరం. పర్యావరణ పరిస్థితి బాలేదు. పెట్టుకోవడానికి మొహమాటం, సిగ్గు దేనికి? ఆరోగ్యం ముఖ్యం కదా. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఎవరిని చూసి సిగ్గుపడుతున్నావు? ఎవరిని చూసి మొహమాట పడుతున్నావు? నీ ఆరోగ్యం కంటే నీ కుటుంబ ఆరోగ్యం కూడా ముఖ్యమే, నీ పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యమే. కాబట్టి ఎప్పుడు కూడా ఆ కాన్షియస్ మనకు ఉండాలి. అవసరమైతే క్రిస్మస్ పండుగ కొత్త బట్టలు కొన్నారు, మ్యాచింగ్ మాస్క్ కొనుక్కోండి. అది కూడా కొత్త మాస్క్ కొనుక్కోండి, మీ శుభ్రత కోసమేగా.
పక్కవాడి ఆరోగ్యం కోసమేగా. ఈ శుభ్రత అలవాటు మన హృదయానికి కూడా వస్తే మనం రోజు నవీనమైన ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఎంతసేపటికి ఆ పాత పొరపాట్లను తవ్వుకోవడం వల్ల, ఆ పాత చెడు గుణాలను జ్ఞాపకం చేసుకోవడం వల్ల నవీనతను మనం పొందలేకపోతున్నాం. ఇవాళ క్రిస్మస్ జ్ఞాపకం చేస్తోంది. నిన్నెవరో ఒక ఆయన నాకు మెసేజ్ పంపించాడు, ఏమండి ప్రతి సంవత్సరం క్రీస్తు పుట్టాడని ఎన్నిసార్లు చేస్తారండి క్రిస్మస్ పండుగ అన్నాడు. ప్రతిరోజు జన్మించాలి ఆయన, సంవత్సరానికి ఒకసారి కాదు. ప్రతిరోజు క్రీస్తు గుణం మన బ్రతుకులో జనించాల. ప్రతి ఉదయం క్రీస్తు స్వభావం మనల్ని నవీనపరచాలి. చీకటి స్వభావం కాదు, ప్రతిరోజు నూతన అరుణోదయం మనలో జన్మించాలి. ప్రతిరోజు మనకు క్రిస్మస్ కావాలి. అందుకే అనాదిగా ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. బాలయేసును పూజించడం కాదు, నీవే బాలయేసు వలె తయారవ్వాలి అని చక్కటి మాట చెప్తాడు. ఇదిగో ఈ పిల్లల వలె మీరు కూడా ఉండండి. ఎందుకని? స్వచ్ఛమైన మనస్సు పిల్లలది, అందరినీ ప్రేమించే మనసు పిల్లలది, కొందరినే ప్రేమించే మనసు పెద్దలది. ఇప్పుడు పెద్దల మనసు మంచిదా, పిల్లల మనసు మంచిదా? అందుకే ప్రభు అంటాడు, మీరు చిన్న పిల్లల వలె ఉండండి. ఎందుకు చాలా పెద్దోళ్ళం అయిపోయాం అనుకుంటారు? యవనస్తులు ఇప్పుడు మాట్లాడుతుంటారు, మాకు తెలుసులే మేము పెద్దోళ్ళం అయ్యామంటారు. మీరు చిన్నపిల్లలుగా ఉండండి, ఇంకా ప్రేస్ చేసుకుంటారు. పెద్దరికం అనే అహంభావం మనల్ని ప్రభువుకు దూరం చేస్తూ ఉంటుంది. పసి మనస్తత్వం మనల్ని రోజు ప్రభు దగ్గర ఉంచుతుంది. బాలయేసు ప్రతిరోజు మన బ్రతుకులో జనించాలి, సంవత్సరానికి ఒకసారి కాదు. సో ఆయన మన బ్రతుకులో ప్రత్యక్షపరచబడాలి. సో ఎలా ప్రత్యక్షపరచబడ్డాడు అనే ఈ సత్యాన్ని ఈ దినం యోహాను భక్తుడే రాశాడు. ఆయన మాటలోంచే ఆయన మనకి జ్ఞాపకం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితేమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు శాంతికరమైనటకు తన ప్రియ కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ప్రేమ ఎక్కడ ఉంది అంటే ఇతరులతో నీకున్నది పంచుకోవటంలో ఉంది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అవసరమైన వారికి పంచటంలోనే ఉంది ప్రేమ అంటే. మన ప్రేమలో స్వార్థం ఎక్కువ ప్లేస్ చేసుకుంటూ ఉంటుంది. నాకు ఇచ్చిన వాళ్ళకే నేను ఇస్తాను, నన్ను ప్రేమించిన వాళ్ళనే నేను ప్రేమిస్తాను. క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. ఇందులో ప్రేమ ఉన్నది అనగా క్రీస్తులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరిని ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూడుచుండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆది కాండంలో భావం, నూతన నిబంధనలో భావం అదే. దేవుడు మానవులలో నిలిచి ఉండాలని అనాదిగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నీలో నాలో నిలిచి ఉండాలి. ఎలా ఉంటాడు? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబులందెలియరే, కేవలము నమ్ముకొనినా
పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తను పేరునా రక్షకుడు వెలసిన డిలలోపల దోషకారి జనులకు ఎంతో సుభాషణలు పల్కినాడు. యేసుక్రీస్తు జన్మించడం, ఆయన మాట్లాడడం దేవుని చిత్తం. క్రీస్తు వలె మాట్లాడాలని మార్టిన్ లూథర్ గారు తన సంఘ విశ్వాసాల గురించి మాట్లాడుతూ, మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న క్రీస్తు కావాలి అన్నాడు ఆయన. లూథరన్ సంఘం అని మనం గొప్పగా చెప్పుకుంటామే. లూథరన్ సంఘం ఎలా ఉండాలో ఈ సంఘాన్ని ప్రారంభించుకున్న మార్టిన్ లూథర్ చెప్పాడు. ప్రతి క్రైస్తవుడు ఓ చిన్ని క్రైస్తవు కావాలి అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారండి? వీళ్ళందరిలో క్రీస్తు కనపడాలి, క్రీస్తు స్వరూపం కనపడాలి, క్రీస్తు ప్రేమ కనపడాలి. ఏమిటి క్రీస్తు ప్రేమ? ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ. ఈ పండగలో మీరు అందరూ కూడా పిండి వంటలు బాగా చేశారు. మీ ఇంటి డబ్బాలో ఎన్ని దాచుకున్నారు, పక్క వాళ్ళకి ఎన్ని ఇచ్చారు చెప్పండి ఒకసారి. నిజం చెప్పండి. మీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ పంచారా? వాళ్ళ పండగకి మీకు ఇచ్చిన వాళ్ళకే పంచారా? బహుశా ఇప్పుడు మనం వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళు మనకేమన్నా ఇస్తారా లేదా? బహుశా వాళ్ళకే పంచినట్టున్నా మనం. క్రైస్తవ ప్రేమ అది కాదండి. ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వండి, తిరిగి నీకు ఇవ్వలేని వాళ్ళకే ఇవ్వండి. ఈ చిన్ని పిండి వంటకం దగ్గరే మన బుద్ధి బయటపడిపోద్ది. ఇంక పెద్ద పనులు ఎప్పుడు చేస్తాం మనం? తిరిగి మనల్ని ప్రేమించలేని వారినే మనం ప్రేమిద్దాం. ప్రతిఫలాపేక్ష లేని క్రీస్తు ప్రేమ అంటే అది. తన ప్రియ కుమారుణ్ణి సర్వ మానవాళి రక్షణార్థమై ఒక బలి పశువుగా ఇవ్వడానికి ఒక తండ్రి ఇష్టపడ్డాడు. అందుకే దేవుణ్ణి ఇక్కడ తండ్రి అని సంబోధించారు. తండ్రి తన బిడ్డల కోసం దేన్నైనా పోగొట్టుకోగలడు, ఎన్ని అవమానాలైనా పొందగలడు. ఎందుకంటే బిడ్డల క్షేమం తండ్రికి ముఖ్యం. తల్లిదండ్రులైన వారు తమ కోసం తాము ఏం చేసుకోలేకపోయినా పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. చాలా మంది గమనించరు అది. వాళ్ళ పేరెంట్స్ బాగున్నారు, మా పేరెంట్స్ బాగాలేదు అనుకుంటారు. అది మీ భ్రమ. మీరు లోకం చూస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల బాగోగుల కోసం తాము దేన్నైనా పోగొట్టుకుంటారు, ఎన్ని అవమానాలైనా పొందుతారు. అది అర్థం కాని బిడ్డలు అపవాది చేతుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు అది. వాళ్ళు లోకాశలు లోకాన్ని కోరుకుంటారు, తల్లిదండ్రులు లోకాశలు తీర్చరు. ఎందుకంటే బిడ్డలు లోకాన్ని నేర్చుకుంటే వాళ్ళు పాడైపోతారని తల్లిదండ్రులకు తెలుసు, అందుకే తీర్చరు వాళ్ళు. పిల్లలేమో మేము అడిగిన ఇవ్వట్లేదు అని గొడవ పడుతుంటారు. మీరు అడిగినవి మీ తల్లిదండ్రులు ఇవ్వట్లేదంటే జ్ఞాపకం చేసుకోండి, ఓ యవన బిడ్డలారా, మీ క్షేమాన్ని వాళ్ళు కోరుతున్నారని. మీకు అవసరమైంది వాళ్ళు ఇస్తారు. పేరెంట్స్ ఎప్పుడు కూడా మీరు అడిగిన ఇవ్వరు. దేవుడు కూడా ప్రార్థనా జాబితాలో మనం చాలా చేస్తాం, మనం అడిగిన దేవుడు ఇవ్వడు. మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. ఏది ఇస్తే మనం జాగ్రత్త పడతామో అది ఇస్తాడు. ఏది అనవసరంగా కోరుతున్నామో ఆయనకు తెలుసు, అవసరమైందే మనకి ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇవ్వని దాని గురించి ఎప్పుడు దిగులు పడకండి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించండి. ఎందుకంటే అది మనకు మేలు కలిగిస్తుంది, అది మనకు దీవెనగా మారుతుంది. ఎందుకు అంటే మనము ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించిస్తున్నాడు. పిల్లలు చాలా వరకు ఎక్కడో చోట ఒక చిన్న ఏజ్ వరకే పేరెంట్స్ని గొప్పగా చూస్తారు,
వాళ్ళు ఎవరి ప్రాయంలోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ని డీగ్రేడ్ చేసి చూడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు డీగ్రేడ్ చేయటం మొదలు పెట్టారో వాళ్ళు లోకంలో ప్రయాణం చేస్తున్నారని అర్థం, లోక పోకడలు నేర్చుకుంటున్నారని అర్థం. పేరెంట్స్ మీద ఆధారపడినంత కాలం వారికి ప్రేమే దొరుకుతూ ఉంటుంది, దూరమైనప్పుడు లోకం దొరుకుతూ ఉంటుంది. అక్కడ ఆ ప్రేమ అర్థం కాదు, లోకంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. అలా వెళ్ళిపోతున్న ప్రజలకు తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడానికి తన ప్రియ కుమారుణ్ణి బలి ఇవ్వాల్సిన స్థితి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి తానే తన దైవత్వపు గుణాలను మానవత్వంలోనికి జొప్పించుకున్నాడు. వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అందుకొచ్చాడు ఆయన. ఎందుకండి దేవుడు మనిషి ఎందుకు అయ్యాడండి? అవసరం వచ్చింది. మానవ జీవితాల్లో ఉన్న చీకటిని పాపాన్ని పోగొట్టి వెలిగించడానికి తానే నరావరూపం ఎత్తాల్సిన అగత్యం వచ్చింది. దీన్ని అర్థం చేసుకోలేని చాలా మంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నరరూపం ఎత్తాడు, నరుడిగా ఎంత పరిశుద్ధంగా జీవించొచ్చాడో క్రీస్తు ద్వారా చూపించాడు. ఎందుకంటే క్రీస్తు మనకు మోడల్. ఇవాళ మీ మోడల్ ఎవరు? నేను చాలాసార్లు అడుగుంటాను సంఘానికి, ఎవరు మీ మోడల్ అంటే ఎంతమంది చెప్పగలరు క్రీస్తు నా మోడల్ అని? వీళ్ళు కొంతమంది మా టీచర్ మా మోడల్ అంటారు, లేదా మా బాస్ మా మోడల్ అంటారు, మా పేరెంట్స్ మాకు మోడల్ అంటారు. ఎంతమంది జీవితంలో క్రీస్తు మాదిరిగా ఉన్నాడు? పై పై మాటలు చెప్పకండి, ఎందుకంటే మీ హృదయం ఎక్కడుందో అక్కడే మీ దేవుడు ఉంటాడు. మీ హృదయం ఎక్కడుందో మీకు తెలుసు. కీర్తి దగ్గర ఉందా, కనకం దగ్గర ఉందా, పరువు దగ్గర ఉందా, ప్రతిష్ఠ దగ్గర ఉందా? ఎక్కడుందో మీ హృదయం మీకు తెలుసు కదా. ఆస్తి దగ్గర ఉందా, సంపాదన దగ్గర ఉందా? మీ హృదయం ఎక్కడుందో మీకు తెలుసు. కానీ మీ హృదయం క్రీస్తులో ఉంటే మీ హృదయం ఎల్లవేళలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ వాక్యం, ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమించము. దేవుడు మనలను ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చినట్లుగా ఈ క్రిస్మస్ ద్వారా మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు చేయాల్సింది. ఆయన వాక్యం ఒకరిని ఒకరు ప్రేమించండి. మనమేమో దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటాం. ఇక్కడే భక్తుడు జ్ఞాపకం చేశాడు 20వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 4:20 వచనంలో, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధీకుడగును. ఇక్కడ ఎంతమంది అబద్ధీకులు ఉన్నారు చెప్పండి ఒకసారి. ఎత్తారు చేయత్తమంటే, రక్షించబడతారంటే ఎత్తారు కదా చెయ్యి. ఇప్పుడు ఎత్తండి. ఎంతమంది తమ సహోదరులను ద్వేషిస్తున్నారు చెప్పండి. ఇక్కడ ప్రియులారా, క్రైస్తవులం కాలేం మనం. ఎంతసేపటికి తోటి వారు నాకు అది చేశారు, ఇది చేశారు, వాళ్ళ నాకు నష్టం వచ్చింది, కష్టం వచ్చిందని ఎంతకాలం వాళ్ళ ద్వేషిస్తూ బతుకుతావు? నీ దేహం అంతా ద్వేషపూరితమైపోయింది. ద్వేషపూరితమైన దేహం, ద్వేషపూరితమైన గుణం, ద్వేషం ద్వేషం ద్వేషం. ఎక్కడుంది నీలో ప్రేమ? ఇవాళ క్రిస్మస్ అడుగుతూ ఉంది. మన కొరకు తన జీవితాన్నే ఇచ్చిన క్రీస్తు ప్రేమ మీరు కలిగి ఉండండి. దానికి సాదృశ్యం ఏమిటి? మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి, క్రిస్మస్ పండుగ రోజు ఆలయానికి ఇచ్చేసాం, అది చేసాం, ఇంట్లో అది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం, వాళ్ళకి అది ఇచ్చాం, ఇది ఇచ్చాం కాదు. ఈవేళ నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే తీసివేస్తావా? ద్వేషాన్ని వెదజల్లుతున్నాం మనం. ఎవరి కాలంలో వాళ్ళు ఏదో ఒక నష్టం కష్టం మనకు చేశారు, సో వాట్?
కానీ ఈవేళ నువ్వెలా జీవిస్తున్నావో చాలా ముఖ్యం. ఈవేళ ఆ ద్వేషాన్ని తీసివేయగలిగితే నీవు చేసుకునే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. ఇంకా ద్వేషంతోనే నువ్వు ఈ ఆలయంలో కూర్చుంటే రేపు కూడా నీ క్రిస్మస్ రావాలి. ఈవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనేవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనను ఆజ్ఞ మనము ఆయన వలన పొందాము. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఈ క్రిస్మస్ నాడు క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటున్న ఓ క్రైస్తవులారా, క్రీస్తులో నీవు పుట్టావా? నీవు పుట్టావా? ఈవేళ నీ ప్రేమను నీ చుట్టూ ఉన్న శత్రువుకి నువ్వు పంచగలిగితే నువ్వు క్రీస్తులో పుట్టినట్టే. ఇంకా నువ్వు శత్రువులను కొనసాగించుకుంటూ ఉంటే ఈ క్రిస్మస్ లో ఆరాధించే అవకాశం నీకు లేదు. వేషధారణ క్రైస్తవ ఆరాధన చేస్తున్నావేమో. ఈ క్రిస్మస్ నా క్రీస్తు పుట్టాడని కేరింతలతో చెప్పడం కాదు, క్రీస్తులో నేను పుట్టానని నీవు నేను చెప్పాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తులో పుట్టిన వాడే ఆయన్ని ఆరాధించగలడు. లేదా ఉట్టుట్టి పండగ చేసుకో, బట్టల పండగ చేసుకో, పిండి వంటల పండగ చేసుకో, కానీ హృదయపూర్వకమైన పండుగ నువ్వు చేసుకోలేవు. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ దినాన్న మన హృదయాల్లో ఉన్న ఆ చీకటి అనే శత్రువుని పారద్రోలి క్రీస్తును, ఆయన ప్రేమను మన హృదయాల్లో జన్మింప చేసుకొని నిజమైన క్రిస్మస్ లో భవిష్యత్ కాలంలో వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మనలను వెలిగించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలుండునుగాక.